వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వివాదం జిల్లాకే పరిమితం కాలేదు. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ భవన్ దాకా చేరింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళింది. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్లేందుకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. ఆ రేంజ్ లో కొండా వర్సెస్ కడియం వివాదం రచ్చరచ్చ చేస్తోంది. జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన వారేనని, వారితోనే తనకి సమస్య ఉందంటున్నారు కొండా సురేఖ. కాంగ్రెస్ లో ఆగని కొండా సురేఖ దుమారం. కడియం శ్రీహరిపై పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు నేతల వల్లే ఇన్ని వివాదాలు తలెత్తుతున్నాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ లో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారన్నారు. కడియం శ్రీహరిది కన్నింగ్ మెంటాలిటీ అని, తనకన్నా ఎక్కువ పొజిషన్ లో ఉన్న వారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని తెలిపారు సురేఖ. నా పదవిని శ్రీహరి హైజాక్ చేశారని అన్నారు. మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. ఆమె నిన్న ముఖ్యమంత్రికి ఏదైతే లేఖ రాసిందో నిన్న కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈరోజు అదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి కొండా సురేఖ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన చర్యలు తీసుకోవాలన్నది ఆమె చేసినటువంటి డిమాండ్. ఒక మంత్రి సంబంధించిన శాఖలో ఆయన ఏ రకంగా వస్తాడన్నది ఆమె చేస్తున్న వివాదం. అయితే ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ని కలిసి మంత్రి కొండా సురేఖ వస్తున్నారు. మేడం, మీరు ఏం చెప్పారు? లెటర్లో చాలా క్లియర్గా చెప్పారు. మీరు పీసీసీకి ఏమని కంప్లైంట్ ఇచ్చారు? లెటర్లో ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక మంత్రిగా నేను దేవాదాయ శాఖ మంత్రిని. ఇప్పుడు కమిషనర్ దగ్గరికి పోయి ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అంటే సామాన్య పౌరుడు కూడా పోయి ఇవ్వచ్చు. దాంట్లో ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పేది లేదు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే కమిషనర్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఆ లెటర్స్ ఇవ్వాలి. అక్కడ ఏదైనా ఉంటే వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. కానీ ఒక 3 సార్లు మంత్రిగా చేసేసి నేను సీనియర్ని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి తనకు తను పొగుడుకుంటాడు కదా, నీతిమంతుణ్ణి, నిజాయితీమంతుణ్ణి అని చెప్పి టీఆర్ఎస్లో టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని ఎగ్గొట్టొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాత్రికి రాత్రి చేరి ఆయన నీతిమంతుణ్ణని చెప్పుకుంటాడు కదా. మంత్రికి ఉండాల్సిన అర్హతలేంటి, మంత్రి చేయాల్సిన పనులేంటి, ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులేంటి ఆయనకు తెలిసి ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన పోవడం నేను తప్పు అనడం లేదు. అదేదైతే ఉందో కమిషనర్ గారు రూమ్లో కూర్చొని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటుంటే అదే కరెక్టు. కాకుండా ఒక మంత్రి కూర్చొని రివ్యూ చేసేటువంటి మీటింగ్ హాల్లో కూర్చొని అందరు అధికారులను కూడా కూర్చోబెట్టుకొని కమిషనర్ ఆయన స్టేజ్ మీద కూర్చొని ఒక మీటింగ్ పెట్టిండు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక మంత్రి సమీక్ష చేసే విధానంలో ఆయన పెట్టాడు. దాన్ని నేను తప్పు పడుతున్నా, ఆయన ఇవ్వడాన్ని నేను తప్పు పట్టడం లేదు. కాబట్టి అది తప్పు అంటున్నా. అది చేయకూడదు. ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, నేనుంటా, నాకు ఇవ్వాలని లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వచ్చు, నీకు ఇన్ఛార్జ్ మంత్రికి కూడా ఇవ్వాలని లేకపోతే మీరు వెళ్ళి కమిషనర్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇచ్చే విధానంలో తప్పు ఉంది అని చెప్పి నేను అంటున్నాను. అది తప్పు పడుతుంది. ఆయన అంటున్నారు అవగాహన లోపం ఉంది. ఆమె చాలాసార్లు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను, ఆమె కూడా మంత్రిగా పనిచేశారు, నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాను, దీంట్లో తప్పింది అనేది ఆయన చేస్తున్న వాదన. ఆయన ప్రెస్ నోట్లో ఖచ్చితంగా రిలీజ్ చేశాడు. నేను రివ్యూ పెట్టాను, రివ్యూలో ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చాను,